చాలా దివ్యమైన రోజు, పండుగ రోజు. సమస్య చక్రవర్తి అవధాని గురువర్యులు శ్రీ చంద్రశేఖర్ గారి సప్తమి 70 సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చిన ఆవులందరికీ, పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. తెలుగక్కరందు తలకట్టులుండును, కల్లులను చూపించు పొల్లులుండు, గుండ్రటి గుడులుండు, గుడుల దీర్ఘములుండు, కొమ్ము దీర్ఘములుండు, కొమ్ములుండు, దంత్యంపు చదరుండు, తారవ్య చదరుండు, లలను 2 రకముండు, ప్రాసాక్షరములుండు, ప్రాసవేదములుండు, యతులుండు, యతివేదమతులుండు, ఎక్కముండు, నొయ్యారాల ఎక్కముండు, సున్నయుండు, మరియర సున్నయుండు, నిట్టి ప్రత్యేకమైనది హృదయ భాష, తీయని భాష నా తెలుగు భాష. మన భాష తెలుగు భాష. వాస్తవంగా ఆ భాష మాధుర్యము, ఆ భాష ఉండడం వల్లే ఇక్కడ తెలుగువారు ఇక్కడ ఉన్నాము. వాస్తవంగా భాష మాధుర్యాన్ని పంచుకోవడం వల్లనే ఇక్కడ ఉన్నాము. ఆ భాష మాధుర్యాన్ని పద్యాల్లో పరుస్తుంది కాబట్టి గురువులు వారు ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాకుండా 2-3 కన్నడ రాష్ట్రాలు కూడా వారు వెలుగుతున్నారు. దీనికి మూల కారణం భాషనే. మరి ఇంత చక్కని తెలుగు భాష గురించి చక్కని పద్యం రాసిన గురువులు, బహుభాష కవులు, వారు జన్మించి ప్రకాశం జిల్లాలో అయినా వారు హైదరాబాద్ అయిపోయినప్పుడు మన వాళ్ళు మరి వారు ఎంఏలో రాసి సంస్కృతం తర్వాత ఎల్ఏవి పట్టాలు చేసి ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా రోజుల పాటు విదర్భ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండి వాళ్ళు రిటైర్డ్ అయ్యారు. మరి వారు ఈ చక్కని కార్యక్రమానికి అధ్యక్షత వహించాలని చిత్తోటి విజయ్ కుమార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సాయే కద రక్ష మనకు, సాయే కద రక్ష మనకు, సాయే కద సర్వజనుల సకలంబగున, సాయే తలచిన రోజును, సాయే మరి భక్త జనుల సకలం కృష్ణ. ఇక్కడ సాయి భగవంతుడు, తర్వాత ఆ సాయి కూడా అమ్మ ఉంటుంది కాబట్టి అందరికంటే దైవం అల్లే. అమ్మే కద యాధారం, అమ్మే కద యాధారం, అమ్మే కద దైవమైన నమ్మిన దైవం, బమ్మే కద భూమాతయం, అమ్మే కద భరతమాత ఎంచలి కృష్ణ అని చక్కని పద్యధోరణాలు రాసి కృష్ణ శతకాన్ని కృష్ణ కథాలు రాసిన అన్న గోగులపాటి కృష్ణ గారు, సురాని కాళిదాసు వారు వారి ప్రతిభను ఒక్క మాటలో నిర్మాణం చాలా కష్టం. వారు శతకాలు రాసుకుంటారు. వారు దృశ్య శ్రవణంలో 108 అవధానం చేసినట్టే మనం వారిని ఒకసారి చెప్పండి స్వాగతిద్దాం. వేదికకి వారు సారంగా రావాలని కోరుతున్నాను. వారు బీడీ చేస్తారు, తర్వాత పుస్తకాలను కవరేజ్ చేస్తుంటారు, తర్వాత వాళ్ళ ఆన్లైన్ అవధానంలో 108 వాళ్ళు రికార్డు భద్రలో పెట్టే అనుకుంటాం వారికి వేదిక సాగిస్తుంది. ఇక కవినై కవినై భారతిహాస భాస సుమై, కావ్యేతిహాసమునై రవినై రవినై విస్తృత దీపకాంకితనై రంజిల్లు సచ్చీలునై, కవనం మందున సత్కవేందు సుధనై కావ్యాత్మకానందమై, చవినై గౌరవమంద నింపువరము చైతన్య వాగ్దేవత, అన్నిటికీ మూలం ఆ వాగ్దేవతే. వాగ్దేవత దయా కరుణ కటాక్షం వేగానికి ఆ నాక ఆ వాక్కును ఇవ్వ తల్లి. మరి అన్ని స్వరూపులము ఆ వాగ్దేవతని
మాకనే మరి అలాంటి సరస్వతి మాతను తలుచుకుంటూ 1 నెల 15 వరకు చక్కని అన్ని ప్రక్రియల్లో ఒక ప్రక్రియ కాదు, పద్యం వచ్చింది, శతకాలు వచ్చినాయి, రూపాయలు వచ్చినాయి, దీర్ఘకైతులు వచ్చినాయి. తర్వాత చక్కని సంకలనాలు, సన్నికాక్ష సంకలనం ప్రబంధం జరిగింది. అది ప్రబంధం జరిగిన తర్వాత మనకు పద్య ప్రపంచం వస్తుంది. దాని వెంటనే మరి చక్కని కార్యక్రమం చేస్తూ అవధానం చేస్తూ మరి ఇంచుమించు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ గుర్తుపట్టని వారు ఉన్నట్టుగా ఎదిగిపోయారు మా మిత్రులు వెతుకుసీమ సాహిత్య సంస్థ ప్రధాన కార్యదర్శి వారు అవధానం చేయడమే కాకుండా అంటరాగడం కాకుండా తెలుగు టెక్స్ట్ బుక్ రైటర్గా ఉండి పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడ పరిచయం, తర్వాత కొత్త తెలంగాణ రాష్ట్రంలో కూడా టెక్స్ట్ బుక్ రైటర్ కమిటీలో ఉండి టెక్స్ట్ బుక్ రాయడం వల్ల ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి కూడా వారు విషయంగా వాయిస్తూ వారిని వేదికగా ఆహ్వానిస్తూ వారు మాట్లాడితే పద్యం వస్తుంటది, సమీక్ష వస్తుంటాయి, చిరునవ్వుతో మాట్లాడుతుంటారు. వారు మాటలే కాదు చక్కని కార్యక్రమాలు చేస్తుంటారు. అంతేకాకుండా ఒక గ్రూప్నే నడుపుతుంటారు వాళ్ళు. మరి అలాంటి గొప్ప గ్రూప్లో కవితాసనం చాలా పెద్ద గ్రూపు. మరి అందరికీ ఏమైనా కవిత రాష్ట్రం పద్య రాష్ట్రం అట్లా కాకుండా వారి పెద్దలే కలిసిగా తీసుకున్న గొప్ప కవిమనులు మన మధ్యలో కలిసి సత్యబాబు గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. వారు పాటలు రాస్తారు, పద్యాలు రాస్తారు, ఇన్నిటికంటే చక్కని గేయాలు రాస్తారు. వారి గొంతు చక్కని గేయాలు చూడకుండా ఉంటుంది. వారి గేయం ఎప్పుడంటే చప్పటి కొట్టకుండా ఉండలేదు. మరి వారి పేరు చాలా మంది తెలియదు, కానీ వారి మాత్రం బొగిలివాలని చూస్తారు. ఎందుకంటే వారు బొగిలివాల కళతో కీర్తించబడుతున్నారు. మరి వారు మా మిత్రులు కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బొగిలివాల గారిని పంకజ నేత్ర పూజ్య సేవారత సర్వదేవగణ మన్నిత దివ్య మనోజ్ఞమూర్తి నింజేది నీ మహాత్మ్యమును చెప్పగ నల్పుడనైన నీ భారమటంచు నమ్మితిని పాలు చేర్చదవంచు శంకరా. నేను తమకుంటే మాకు మాట రాదు అయ్యా, నా పేరు శంకరని పెట్టు, నువ్వే ఉండి శంకరుని, నువ్వు ఉంటే నేనున్నా అని ఒకటే రోజులో శతకం రాయడం అంటే ఆషామాషి కాదు. వాస్తవంగా భాషకు పద్యానికి మరి ఆ రోజుల్లో రాజు ఉన్నప్పుడు, రాజుల కాలం అయితే నిజంగా ఇంత గొప్పగా ఉన్నట్టయితే రాజకాలం ఉంటే వాళ్ళకు అప్పుడు మామూలు పుస్తకాలు రాసింది. ఒకరోజు శంకర రాసిన వాళ్ళ ఏమిచ్చేవారు, ఎన్ని అగ్రహాలు ఇచ్చేవారు ఒకసారి ఆలోచించాలి. ఏమండి అవధానం చేస్తారు, భూమి అవధానం చేస్తారు, ఒకరోజు అవధానం చేసేవారు, పిలిచి వాళ్ళు సన్మానించేవారు. కానీ ఒకే రోజు శంకర శతకమని 24 గంటల్లో, అది కూడా ఏ రోజు శంకరుడికి ముఖ్యమైన రోజు శివరాత్రి రోజు ఉదయం కూర్చొని ధ్యానంలో మొదలుపెట్టి సాయంత్రం వరకు శంకర శతకం రాసిన మహానుభావులు వాళ్ళు. నిజంగా వారు గొప్ప గుర్తులు లేరు. ఇక్కడ శంకరాభరణం దాకా నడుస్తూ రోజు ఇంచుమించు ఒక 400 నుంచి 500 మందికి పద్యాలను బ్లాక్ లో చెక్ చేస్తున్న వాళ్ళు. అయ్యా ఈ పద్యం బాగుంది, ఇగో ఇది చిన్న పొరపాటు ఉంది, ఈ గరం పోయింది, లేకుంటే సమన్వయం పోయిందని ఇక్కడ చూసుకుంటారు. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మహారాష్ట్ర, బెంగళూరు, కర్ణాటక నుంచి వస్తున్న పుస్తకాలు, ఆ పుస్తకాలను డీటీ చేసుకుంటూ అవిసవరణ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ అవధాన కార్యం ఉంటే అక్కడ పోయి రకరకాల పాత్రలు ఉచ్చకుండా ఉంటారు, తర్వాత ఆవుతున్నా ఉంటారు, తర్వాత అపిక్షోభ పాఠ్య
కథలు కూడా చాలా ఉన్నాయి. యూట్యూబ్ తెలిసి చాలా తిప్పాయి కథలు తెలుగులో. ఈ కథ ఎప్పుడు రాసేసారంటే ఎప్పుడో ఒకసారి రాసిన చాలా బ్రహ్మాండంగా రాసేవాడు. మరి ఇంత చక్కని చాలా మంది ఈరోజు ఏ కథలైనా అయ్యా ఎటువంటి శంకరాపురం బ్లాక్తో పోయి నేను పద్యాలు నేర్చుకొని పుస్తకాలు రాస్తున్నా, నేను నేర్చుకుంటున్నా, నాకు తెలియదు నేర్చుకుంటున్నా అనే వాళ్ళు ఈ రోజుల్లో 90% మంది ఎవరి శిష్యులు అంటే శంకరాపురం శంకరయ్య శిష్యులు చెప్పుకోవడానికి గర్వంగా చాలా మంది చేస్తూ వారికి సత్యసరితంగా అభివృద్ధి కావాలని వినయంగా భావిస్తున్నాను. వారి పద్యాల చేత వారి మాతృభాష ఉర్దూ అంత అద్భుతంగా పద్యం ఆలోచిస్తే మనం అనుకోలేదు. అంత ప్రత్యేకత కలిగిన వారి షరీఫ్ సౌజన్యమూర్తి మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థల సాంస్కృతిక కార్యదర్శిగా, తెలంగాణ పాఠ్య పుస్తక రచయితలతో ఒకరిగా, పద్య కవిగా సేవలందిస్తున్న మిత్రులు వారి స్థానాన్ని అతిథిగా అందరికీ నమస్కారం. నమస్తే. సహజంగా మనకందరికీ తెలిసింది, ఒక వ్యక్తి యొక్క షష్ఠి పూర్తి జరుపుకోవడం మనకు తెలుసు. 60 ఏళ్ళు నిండిన తర్వాత దంపతులు కూడా వారి కుటుంబీకుల మధ్య, వారి బంధువుల మధ్య ఆత్మీయంగా జరుపుకుంటారు షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి దాటిన తర్వాత దశ సప్తతి, 70 ఏళ్లకు జరుపుకునేటటువంటి దశ. కంది శంకరయ్య గారి యొక్క 70వ జన్మదినోత్సవం. అనేక మంది శిష్యులు సంకల్పించి ఒక కార్యక్రమం అనుకొని ఆ కార్యక్రమానికి ఒక కమిటీ పేరిట కొంతమంది ఏర్పాటై ఆ నిర్వహణ సమితి, కంది శంకరయ్య సప్తతి నిర్వహణ సమితి మీద ఒక 21 మంది ఏకీకృతమై చేస్తున్నటువంటి బృహత్ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ఒక గురువు శిష్యులు ఇస్తున్నటువంటి ఒక గురుదక్షిణగా ఈ కార్యక్రమం ఇవాళ కంది శంకరయ్య గారు అని అంటే మనకు అందరికీ తెలిసిన వారు. ఇవాళ నేను మాట్లాడిన చాలా విశేషాలు చెప్తాను, వారి యొక్క ప్రత్యేకతలన్నీ కూడా మర్చిపోయాను. వారు పదవీ విరమణ చెందిన నాటికి వరంగల్కు వెళ్ళి కంది శంకరయ్య గారు ఎవరు అని అంటే చాలా మంది గుర్తు మాట్లాడేవారు. వారి ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పారు నాకు. చూడండి, సాంకేతిక యుగం, పద్య శిల్పం, వారిలో దాగున్నటువంటి సరస్వతి, ఆ ప్రతిభ ఇవాళ వారిని విశ్వవ్యాప్తం చేసింది. షరీఫ్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు అన్నారు, కానీ వారు అమెరికాలో ఉన్న వారి పద్యాలు, డల్లాస్లో ఉన్న వారి పద్యాలు, ఆస్ట్రేలియాలో ఉన్న వారి పద్యాలు వారు రోజు సవరిస్తుంటారు. పొద్దున్న లేస్తే సూర్యుడు పెంచడం అప్పుడప్పుడు మబ్బులు బట్టి ఆలస్యమైందేమో కానీ పొద్దున్న లేస్తే మొబైల్లో 5 గంటల 15 నిమిషాలు 5:30 వరకు ఖచ్చితంగా శంకరాభరణం గురుకుల సమస్య పడి తీరుతుందంటే అది శంకరయ్య గారి నిబద్ధతకు 4000 సమస్యలు వారి యొక్క సప్తతి మహోత్సవం సందర్భంగా మనందరం వారి సమావేశమయ్యాం. వారికి ఆనందదాయకంగా వారి యొక్క అనుభవాలను ఒక చోట కూర్చి వారి మీద ఉన్నటువంటి శిష్యుల అనుబంధాన్ని పద్యాలుగా పేర్చినటువంటి సంకలనం కూడా ఇవాళ మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వారు పెద్దలు, బహుభాషావేత్త సివి గారు, ఆత్మీయ అతిథులుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మొదట వారి అధ్యక్షుడు వెలుపలకు కాగానే సప్తతి మహోత్సవంలో వెళ్దాం. అధ్యక్షత వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క తొలి పలుకులు అందించవలసిందిగా సాధారణంగా స్వాగతిస్తారు. సభకు నమస్కారం. గురుదేవుడు శ్రీ కంది శంకరయ్య గారి ఈ సప్తతి నిర్వహణలో నిర్వహిస్తున్న శ్రీ అవసర భానుప్రకాష్ గారికి, మహమ్మద్ షరీఫ్ గారికి, ఇక్కడ ఉన్న కవిమిత్రులు కవిశ్రీ సత్యబాబు గారికి, గోగులపాటి గారికి, గుగల్వారి గారికి, ఇంకా ఇక్కడ ఉన్న ఆత్మీయ అతిథులందరికీ నమస్కారం. ఎదుగుసీమ సాక్షి సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. సాత్వికులు, శంకరాభరణ సమూహ సభ్యులకు ప్రాతస్మరణీయులు. ఈ మాట ఎందుకంటున్నారంటే రాత్రి 12 గంటల తర్వాత
ఓపెన్ చేస్తే వస్తే ఈరోజు సమస్య లేదు అని అటువంటి మహర్షి నిగర్వి శ్రీ కంది శంకరయ్య గారి సప్తతి మహోత్సవ సందర్భంగా శ్రీ గురుదేవులకు వినమ్ర ప్రణామాలు. శ్రీ గురుదేవ శంకరయ్య గారి గురించి అవసరంగా చెప్పినట్టు చాలా మంది అప్పుడు తెలియదేమో కానీ ఈరోజు తెలిసి సింగపూరు, యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలో డల్లాస్, ఇంకా ఈ పక్క వస్తే ఢిల్లీ, కలకత్తా, పూణే, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ప్రతి చోట నుంచి వీరికి శిష్యులు ఉండడమే కాక ఎక్కడ ఏ అవధానం జరిగినా శ్రీ శంకరయ్య గారిని వారు సంచారకులు గాను, లేకపోతే విశిష్ట ఆహ్వానితులు గాను, లేకపోతే పిచ్చుకలు గాను ఆహ్వానించడం చూశాం. కొన్ని చోట్ల శంకరయ్య గారు పిలవకుండానే ఒక ప్రేక్షకులు లేనప్పుడు వారు గౌరవించి అప్పటికప్పుడు ఒక పిచ్చుకను తొలగించి శంకరయ్య గారి పిచ్చుక పిలిచిన సందర్భాలు మనం చూసాం. శంకరయ్య గారి యొక్క మేధస్ అలా ఉంచి చాలా మంది తెలియదు ఏంటంటే ఆయన రెండు చేతులతో కళ్ళు మూసుకొని అధివేగంగా టైప్ చేయగలరు. సవిసచనం ఆయన 9వ తరగతిలోనే లిఖిత అనే ఒక లిఖిత మాసపత్రిక నిర్వహించారు. అందులో గేయాలు రాశారు, సీరియల్ కథలు రాశారు. ఆ తర్వాత శంకరయ్య గారు డిటెక్టివ్ కథలు రాశారు, నవలలు రాశారు. ఆయన పద్యకవి ఉన్నారు కానీ ఆయన వ్యాకరణ మర్మకుడు ఉన్నారు కానీ ఆయన బహు గుణాలు ఉన్నాయి. అటువంటి మహనీయుడు ఈరోజు ఎంతో మంది పద్యకులకి గురువు అవడమే కాక నాకు తెలిసి ఎంతో మంది శంకర వర్ణ మామూలు కవులు కూడా అవధానంలో పడలేరు. ఎంతో మందిని ఈ విధంగా అవధానం తయారు చేయడమే కాక 70 సంవత్సరాల వయసులో శ్రీ శంకరయ్య గారు తానే అవధానం చేసి ఒక రికార్డు సృష్టించారు. మేము అవధానం చేయాలి భయపడే దశలో శంకరయ్య గారు 77 వయసులో అవధానం చేసి ఒక రికార్డు సృష్టించారు. యాక్చువల్గా ఈ సభను నిజానికి ఈ సభను ఎంతో వైభవంగా జరుపుకోవాలని అందరూ కౌలు సమక్షంలో అత్యంత ఘనంగా శంకరయ్య గారిని సన్మానించాలని మేమంతా తలపెట్టాము. కానీ ఈ కరోనా ఉధృతి తగ్గినందువల్ల ఈ చిన్న సభతో జరుపుకోవడం అనివార్యమైంది. మహనీయులు పూజ్య గురువులు శ్రీ కంది శంకరయ్య గారి గురించి ఆచార్యులు శ్రీ ఏరుచూరు మురళీధరరావు గారి ఒక పద్యం వినిపించి ముగిస్తాను. భారతీ సేవక ప్రదుకుడన్న మా కంది శంకరయ్య ఉదయేంద్రు మకదు పద్య విద్యాకృత వృతుడన్న మా కంది శంకరయ్య ఉదయేంద్రు మకదు గురు కవీంద్రాచార్యవరుడన్న మా కంది శంకరయ్య ఉదయేంద్రు మకదు నయమీరు ప్రియ సహృదయుడన్న మా కంది శంకరయ్య ఉదయేంద్రు మక్కజు శంకరయ్య ఉదయేంద్రుడి మక్కజూచి సర్వసుఖములు కూర్పు మా స్వామి ఎనుచు కళలు ఉడుకెత్త మోము ఎన్నియలు విరియ శంకరయ్యను అడుగా నెల మక్కజూతు. శ్రీ శంకరయ్య గారు మరి సత్యమణి మరి ఒకసారి సహస్ర శన దర్శనములు చేసుకోవాలని మా అందరి సమక్షంలో అప్పటికి కరోనా ఉండదని మేమంతా నిజంగా బయటకు జరగాలని ఆశిస్తూ ఆయురారోగ్యాలతో వారు నిత్య కృషి వారు సాహితీ సేవ చేస్తూ మా అందరినీ మా ప్రజలు చదివిస్తూ ఈ యొక్క సాహితీ సేవ నిరంతరం కొనసాగించాలని ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు సార్. మీరు సహస్ర పూర్ణచంద్ర దర్శనమే ఆకాంక్షించారు కానీ మెతుకుసీమ సాహిత్య సాంస్కృతిక సంస్థల శత జయంతి జరపాలని కూడా పద్యం పనిఢమిల్లడానికి, పద్యం బ్రతకడానికి, పద్యం చరవాణిలో స్రోతస్సునిగా ప్రవహించడానికి ఇవాళ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి 5గురిలో కంది శంకరయ్య గారు. అందరూ పద్యం రాస్తారేమో కానీ సాంకేతికత మీద పట్టుండదు. అందరూ సాంకేతికత మీద పట్టుంటుందేమో కానీ పద్యం లోతులు తెలియదు. కాబట్టి ఆ రెండూ తెలిసినటువంటి వాళ్ళు లెక్క పెట్టాలని చూస్తే అందులో టాప్ 5లో నిలబడుతున్నటువంటి వారు గురువు గారు. వారి సప్తతి మహోత్సవాలకు మనం చూద్దాం. మనం అందరికీ ముందు వెళ్ళాం. వారి కళ్యాణం మనం ఎలా చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ దృశ్యాన్ని మనం చూద్దాం. అది ఒకసారి చూద్దాం. మనందరం కూడా మనందరి కరకాల మహిళ మధ్య తెలియజేస్తూ
వారి గళాల్లో వారు మీ గళంలో ఆ హారాన్ని వేస్తారు. మేమందరం ఒకసారి ఆనందదాయకంగా ఈ సప్తతి మహోత్సవాన్ని ఎవరు కలుగు అన్నప్పుడు విజయ్ గారు అధ్యక్ష వారి విమర్శలు పాటిస్తారు. దేవత కాబట్టి స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. కాబట్టి మొట్టమొదట అమ్మవారి చేత అయ్యవారి మెడలో వారి కుమారుడు కూడా ఒకసారి దగ్గరికి రావాలన్నారు. సహజంగా మన తెలంగాణ సంస్కృతిలో ఇంట్లో ఏదైనా పండుగ అయినా ఉత్సవం అయినా సరే ఇంటి బట్టలు చెప్పేసి బట్టలు పెట్టడం ఆనవాయి. కాబట్టి మా అందరి పక్షాన కూర్చోండి. మీరు ఇద్దరు సభ్యులు మీరు కూర్చోండి. అన్న సైడ్ కూడా తీసుకోండి సార్. భారతీయ కౌటుంబిక వాతావరణంలో ప్రత్యేక మహోత్సవం జరిపేటప్పుడు తప్పనిసరిగా నూతన వస్త్రధారణ అనేది ప్రధానమైనటువంటి అంశం. అందులో భాగంగా వారి కుటుంబీకులు గురువు గారిని సత్కరిస్తున్నారు. వారి కుమారులు మరియు వారి కోడలు మనందరి కరకాల ఇంకొక విషయం కూడా చూడాలని మేము అనుకుంటున్నామమ్మా. అధ్యక్ష సభ అధ్యక్ష మీ చేతులు ఇద్దరికి తల పెడిస్తే వాళ్ళిద్దరిని మనం చూద్దాం. రైట్ ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. ఈ దృశ్యం మనం బాగా నిర్వహణ వారి షష్టిపూర్తి ఎట్లా జరగలేదు. ఆ రెండింటినీ సమిళితమే ఈ సప్తతి మహోత్సవం. వీరు ఇలాగే ఐకమత్యంగా అర్ధనారీశ్వర తత్వంతో ఉండాలని మనం ఆకాంక్షిద్దాం. చిత్తూరు వారు వీరు ఇలాగే ఐకమత్యంగా అర్ధనారీశ్వర తత్వంతో ఉండాలని మనం ఆకాంక్షిద్దాం. చప్పట్లు విడదీసి చూడడం మనకు ఆనవాయితీ కాదు. అందుకే దుశ్శాలుగా దంపతులు ఇరువురికి కూడా షరీఫ్ తీసుకుంది. అమ్మాయి ఒక్కసారి అమ్మ మీరు రండి. మహిళల సమక్షంలో అందరి సమక్షంలో రండి. అటు బ్యాలెన్స్
షరీఫ్ భారతీయ సంస్కృతిలో శతమానం భవతి గోగులపాటి గారు ఆశీర్వచనం. సార్ ఇట్లా సన్మానం పక్కన సార్ రండి ఇక్కడ ఉంది సార్ రండి రండి ఆశీర్వచనం. ఒక అపురూపమైనటువంటి క్షణం ఇది. ఈ ఆధునిక కాలంలో 70 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించడమే ఒక అదృష్టం. అంత గొప్ప అదృష్టం శంకరుల వారికి నిజంగా దక్కింది. మనం అందరం అభినందించాలి. ఈ అదృష్ట పరంపర శత జయంతి వరకు ప్రసరించాలని, ప్రవహించాలని, శత జయంతి వేడుకలు కూడా మళ్ళీ వెలుగుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ తప్పనిసరిగా చేసే అవకాశం ఇవ్వాలని గురువుగారిని ఆకాంక్షిస్తూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అన్నిటికీ మించి మానసికమైనటువంటి ఆనందంతో పార్వతీ పరమేశ్వరుల్లా వారిద్దరి భావి 30 ఏళ్ళు గడపాలని మనం అందరం ఆకాంక్షిద్దాం. ధన్యవాదాలు. బ్రహ్మాండంగా వెలుగుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సంగారెడ్డిలో చేస్తుంది. మీరు అభ్యర్థనగా చేద్దాం. బ్రహ్మాండంగా మీరు అనాలిగా ధన్యవాదాలు. రండి మీరు రండి ఫోన్ మీరు రండి. హలో మీరే కదా సభాధ్యక్షుల వారు సహజంగా ఒక పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించడం ఒక ఆనవాయితీ. ఇవాళ సప్తతి వారిదే కాబట్టి వారి చేతుల మీదుగానే వారి సంచికను వారే ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవిష్కరిస్తున్నాడు అనే భావనతో వారికి అందజేస్తారు అధ్యక్షుల వారు. జరిగినటువంటి ఆనందం జరుగుతుంది కవికి, సంపాదన. అట్లాంటి శంకరయ్య గారి సప్తతి పుస్తకాన్ని ఇవాళ మనం ఆవిష్కరించుకుంటున్నాం.
ఈ పుస్తకంలో శంకరయ్య గారి యొక్క జీవితం ఆశాంతం కనిపిస్తుంది. శంకరయ్య గారిని అభినందించినటువంటి దృశ్యము కనిపిస్తుంది. అందరు కవర్ చేసుకోండి. ఇది పత్రిక ఇస్తారు, గోగులపాటి వారు ప్రసాద హక్కులు మీరే, జాగ్రత్త, అందరు కవర్ కావాలి. అంతే సంఘటన చేయాలి. ఒక మనిషి అంత ఫోటో కూడా పెట్టారు, దూరం చూడండి. అందరు వచ్చింది కదా, అందరు వచ్చింది. ఓకే సార్, ధన్యవాదాలు. యథాస్థానం కరిష్యే. ఒక శిష్యుడు గురువుకు చేసినటువంటి పుష్పాభిషేకం దాన్ని పాల్గొంటామని ప్రాచీన సంప్రదాయంలో విద్య పూర్తయిన తర్వాత గురువుకు సత్కారం చేసి గురుదక్షిణ చెల్లించి ఆశ్రమ జీవితం నుంచి బయట జీవనానికి వెళ్ళేవారు ఛాత్రులు. ఇవాళ అట్లాంటి గురు పరంపరను కొనసాగించడమే ఈ సప్తతి మహోత్సవం వెనక దాగినటువంటి ఆలోచన, ఆచరణ అన్నీ కూడా. ఈ సప్తతి సంచిక అనుకోగానే ఒక 20 రోజుల్లో మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ నిర్వహించింది. గురువుగారు యాదృచ్ఛికంగా మాట్లాడుతూ జూలై 17 నాకు 70 ఏళ్ళు నిండుతున్నాయి, నా సప్తతి అవుతుంది అన్నారు. అనగా నేను అప్రయత్నంగా ఈ సప్తతి మహోత్సవం చేసేటటువంటి అవకాశం మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థకి ఇవ్వండి అన్నారు. లాక్డౌన్ ఉంది కదా, పరిస్థితులు ఎట్లా ఉంటారని ఏమి అన్నారు. ఏం పర్వాలేదు సార్, మనం కోవిడ్ జాగ్రత్తలు అన్నీ పాటిద్దాం, వచ్చిన వాళ్ళందరికీ మాస్కులు ఇద్దాం, మీ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా 65-70 మంది ఉంటామని వాళ్ళకు కూడా మాస్కులు ఇద్దాం, శానిటైజర్లు ఇద్దాం అని వాళ్ళకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆరోగ్యం మంచిది కాబట్టి, ఆరోగ్యం ఉండడం మంచిదనే ఆలోచన ఒకటి, ఆరోగ్యంతో పాటు కార్యాచరణ కూడా జరగాలన్నటువంటి సత్లక్ష్యమే ఈ సంకలనానికి దారితీస్తుంది. ఈ సంకలనం కనుక మనకు తీసి చూసినట్లయితే దాదాపు 240 పేజీల సంకలనం ఇది. ఇప్పటి వరకు మనం షష్ఠి పూర్తి సంచికలు చూసాం 60 ఏళ్లకు, 75 ఏళ్లకు వజ్రోత్సవ సంచికలు చూసాం. సినిమా ఇండస్ట్రీలో అయితే 100 ఏళ్ల పండుగ చేసి 100 రోజుల పండుగలు చేసి అప్పుడు కూడా సంచికలు చేసినటువంటి దృశ్యాలు మనకు తెలుసు. సప్తతి సంచిక తలపెట్టగానే 20 నుంచి 23 రోజుల్లో ఈ సంకలనం యొక్క కార్యక్రమం మొత్తం పూర్తయిపోతుంది. అనుకున్నదే తర్వాత దీనికి ఒక కమిటీ వేయడం, ఆ కమిటీతో పాటుగా నిర్దేశించినటువంటి ఒక వాట్సాప్ సమూహం ఏర్పాటు చేయడం, ఆ వాట్సాప్ సమూహంలో కవులను శంకరయ్య గారి అనుబంధాన్ని పంచుకోండి అని చెప్పినామంటే పుంఖాలుగా పద్యాలు రాశారు. 165 మంది వారి మీద పద్యాలు అభినందనలో చెప్పారు అంటేనే వారికి పద్యం మీద ఉన్నటువంటి పట్టు, వారికి శిష్యులు ఎంతగానో గౌరవిస్తారో మనం అర్థం చేస్తాం. ఒక సంచిక మొదలు పెడితే అనేక సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అయ్యా సంకలనం టైం దగ్గర పడుతుంది, మీ రచనలు పంపండి, సంకలనం టైం దగ్గర పడుతుంది, మీ రచనలు పంపని అడగాల్సి వస్తుంది. కానీ అట్లా ఫోన్ చేసే అవసరం లేకుండా బాబు మీ రచన చాలు నాయన అనేదా నిజంగా అతిశయంతో చెప్పట్లేదు. మీరందరూ చూసారు రాష్ట్రంలో జరిగింది. గురువు గారి సంకలనానికి దాదాపు 165 మంది పంపించారు. ఇక చాలు అని నేను ప్రకటించేంత వరకు రచనలు వచ్చింది. పద్యాభినందనలే కాదు, వారి మీద ఒక 10-12 వ్యాసాలు. వారి శిష్యుడు శంకరయ్య గారు పాఠం ఎట్లా చెప్పేవారు తరగతి గదిలో, వారి వ్యాకరణం ఎలా ఉండేది, వారి నోట్ల నుంచి సౌజన్యమైనటువంటి పలుకులు ఎట్లా జాలువారేది వారి శిష్యుడు వ్యాసంగా రాశారు. వారి చుట్టాల వారి బంధువు శంకరయ్య గారితో బంధుత్వం ఎలాంటిది, వారు ఎంత ఆత్మీయంగా ఉండేవారు, వారు ఎట్లా ప్రవర్తించేవారు, వారి కుటుంబంతో అనుబంధం ఏమిటి, వారిని వివరిస్తున్నారు. ఇట్లా ఒక వారి చేత సౌజన్యంగా మెలిగినటువంటి స్నేహితులు శంకరయ్య గారు అవధానం ఎట్లా చేసేవారు, అవధానంలో ఎట్లాంటి పద్యాలు ఉపయోగించేవారు అని రాశారు. ఇంకొకరు శంకరయ్య గారు రచించినటువంటి వరద శతకం, శంకర శతకం, ప్రహేళికల గురించి వ్యాసం రాశారు. ఇట్లా ఒక్కొక్క అంశం ఒక్కొక్కరు వ్యాసాలు తెలియజేశారు ఈ సంకలనంలో. వ్యాసాలే కాదు, దీని తర్వాత శంకరయ్య గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక 5 పేజీల సమాచారం ఉంటుంది. జీవిత గాథలు చదివిన చాలు జీవితములే మార్చవచ్చురా. ఇవాళ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర చదివితే మనకి ఏం తెలుస్తుంది అంటే
ఛత్రపతిలో దాటినటువంటి శౌర్యం మనల్ని ఆవహిస్తుంది. స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఏదైతే మనకి ఏం తెలుస్తుంది అంటే స్వామి వివేకానందుని యొక్క భావజాలం మనసంతా అణువణువున ఆవహిస్తుంది. అట్లా శంకరయ్య గారి జీవన రేఖలు చదివితే ఏం ఆవహిస్తుంది అంటే ఒక పద్య శిల్పం ఆవహిస్తుంది. ఒక అనుభవాల మూటల నుంచి మనం ఎట్లా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చో మనం నేర్చుకుంటాం. ఒక వ్యక్తిత్వ వికాస సంచికగా శంకరయ్య గారి జీవన రేఖలు. ఆ తర్వాత పద్యాభినందనలు. అనేక మంది యువకుడు ఒక చోటనట ఒక పెయింటర్ బొమ్మ వేసి పెట్టాడు. అందంగా చిత్రించాడు పెయింటర్ దృష్టిలో. 4 రోడ్ల కూడలిలో బొమ్మ పెట్టాడు. ఉదయం కూడా పెట్టాడు, వెళ్ళిపోయాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆ బొమ్మ దగ్గర చాలా సూచనలు కనిపించినాయి. ఒక ఆయన ముక్కు బాగలేదు, ఒక ఆయన కన్ను బాగలేదు, స్కర్ట్ పొడుగుగా ఉంటే బాగుండేది, చేతిలో గులాబీ కట్ట ఉంటే బాగుండేది, ఇట్లా సూచనలు రాసిపెట్టింది. ఆ వేసిన పెయింటర్ తనకు చదువు నేర్పినటువంటి పెయింటింగ్ నేర్పిన గురువు దగ్గరికి వచ్చారు. గురువు గారు నేను ఇంత బొమ్మ వేస్తే మీరు బాగుందన్నారు కదా, ఇది 4 రోడ్ల కూడలిలో పెడితే వాళ్ళకి అనేక సూచనలు రాసిపోయారు అన్నారు. ఆ గురువు చెప్పాడు శిష్యునికి, మరుసటి రోజు ఇదే బొమ్మ అక్కడ పెట్టు, దీంట్లో సవరణ చేయండి. అక్కడ పెయింట్ బ్రష్ పెట్టినారు. ఎవరు సవరణ చేయాలి? ఇవాళ చాలా మంది పద్యాలలో తప్పులు వెతికే వాళ్ళు ఉన్నారు. ఇది గణం పోయింది, ఇది దుష్ట సమాసం అయింది, ఇక్కడ పదం ఇవ్వబడ్డది, ఇది అసాధు రూపం అని చెప్తారు. ఏది సాధు రూపమో, ఏది పడితే బాగుంటుందో, ఏ పదం పెడితే బాగుంటుందో చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అట్లాంటి సవరణలు సూచించేటటువంటి గురువుగా కంటి శంకరయ్య గారు. నేను పద్యం రాసిన, శరీర్ గారు పద్యం రాసిన, ముగ్గపాటి గారు పద్యం రాసిన, సత్యబాబు గారు పద్యం రాసిన, బండగాడి గారు పద్యం రాసిన సరే, సత్యబాబు గారు ఈ పద్యం చాలా బాగుంది, ఇక్కడ ఇలా అనే బదులు ఇలా అనండి పని బాగుంది. భానుప్రకాష్ గారు పదం బాగా చాలా బాగుంది, దీనికి పొసగదు, దుష్టం అనిపిస్తుంది, పదం మార్చండి, ఇలా అనండి బాగుంటుంది అని ఆ పదం సూచిస్తారు. అట్లా సూచించే వాళ్ళు అరుదుగా ఉన్నారు. ఆ సూచించేటటువంటి తత్వమే ఇవాళ మా అందరినీ ఒక్క దాటి నుంచి నిలిపింది, మమ్మల్ని అందరినీ నిర్వహణ సమితిలో చేర్చింది, శంకరయ్య గారికి సప్తతి మహోత్సవ వేడుకలు జరిపేటట్టుగా చేసింది. ఆ సౌజన్యానికి శిరస్సు వచ్చి ప్రణమిస్తూ ఉన్నాము. అట్లా శిష్యులందరూ వారి చేత తీర్చిదిద్దబడ్డటువంటి శిష్యులు, వారి చేత పద్య శిల్పులుగా మలచబడ్డటువంటి వాళ్ళు మలిచినటువంటి పద్య అభ్యంతరికలు కనబడుతుంది. వాటిలో ఇంకొక గొప్పదనం అవధానం. ఎవరు చూస్తారండి అవధానం? ఎవరికి కావాలని పద్యం? ఈ ఆధునిక కాలంలో సాంకేతికత యుగంలో అంతా కూడా కంప్యూటర్ మీద ఆంగ్ల భాష పెత్తనం చలాయిస్తున్న రోజుల్లో ఇక్కడ చదువుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి అనుకుంటున్నటువంటి తరుణంలో అదే సాంకేతికతను వేదికగా చేసుకుని పద్యాన్ని బ్రతికించేటటువంటి యజ్ఞానికి వారు అనుకున్నారు. అదే శంకరాభరణం. నేను అడిగాను వారి ఇంటర్వ్యూలో, అసలు మీరు గ్రూప్కి శంకరాభరణం అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని. నా పేరు కలవాలని అనుకున్నాను. అప్పుడే శంకరాభరణం సినిమాలో నేను చాలాసార్లు చూసాను, నాకు నచ్చింది. ఆ 2 కారణాల చేత నేను దీన్ని శంకరాభరణం పెట్టేశాను. శంకరాభరణం ఆ సమూహం వీరికి ఆభరణం కాదు, ఆ సమూహానికి వీరు ఆభరణం. కాబట్టి ఈ శంకరులు ఆ చరవానికి ఆభరణంగా నిలబడ్డటువంటి సమూహమే శంకరాభరణం సమూహం. ఎక్కడ అవధానం జరిగినా సరే నేను అవధానానికి వెళ్తా అని స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి అవధాన ప్రేమి. ఆ అవధాన ప్రేమి ఇవాళ ఆ అవధానాలను వారు చూపిస్తున్నటువంటి అభిమానమే అనేక మంది అవధానం ఒక్క చోట కలిపింది. ఆ అవధానాల మీదటువంటి ప్రేమ ఎక్కడి దాకా తీసుకొచ్చింది అంటే వారు శంకరాభరణం సమూహంలో ప్రతి ఆదివారం ఒక్కొక్క అవధానం అష్టావధానం నిర్వహిస్తూ ఆ అష్టావధానాలన్నీ కలిపి ఒక సంకలనంగా వేసేంత వరకు తీసుకొచ్చి ఇప్పటికీ స్టిల్ ప్రతి ఆదివారం జిల్లాలో నిత్య ధూప దీప నైవేద్యాలైనా అయిపోయినాయి కానీ శంకరాభరణం సమూహంలో మాత్రం అష్టావధానాలు ప్రతి ఆదివారం 2 గంటలకు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి ముఖస్థుతికి కాదు, ఇవన్నీ వాస్తవం. ఇవన్నీ చరిత్రలో రికార్డ్ అయితేనే భావి తరాలకు ఇది ఉపయోగపడుతుంది. అందుకనే శంకరయ్య గారి యొక్క ఈ సమావేశం మొత్తం వెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ యూట్యూబ్లో ఉంచుతుంది. వారికి ఉపయుక్తంగా ఉంటుంది భావి తరాల వాళ్ళకు. ఈ కార్యక్రమానికి ఇక్కడికి రాలేకపోయామే లాక్డౌన్లో, వీళ్ళు కేవలం ఒక ఆరోగ్యంతో కార్యక్రమం చేసుకుంటున్నారు అని అనుకునేటటువంటి సహృదయులందరికీ కూడా అది మళ్ళీ లైవ్లో చూసినటువంటి అనుభూతి
అనుభూతి తప్పనిసరిగా మెతుకు శ్రీమ సాహిత్య సాంస్కృతిక సంస్థ కల్పిస్తుంది అని తెలియజేస్తూ సన్మానంలో ఇంకొక అంశం నేను కావాలని అక్కడ కొంచెం అంత ప్రశాంతంగా ఉన్నట్టు ఇద్దామని సన్మాన పత్రం గురువు గారికి ఇవ్వాల్సింది శరీరంగా మొబైల్ తీసుకోండి సార్. అధ్యక్ష సార్, వారి మీద రచించినటువంటి పద్యాభినందన వరంగల్ గుండు మధుసూదనన్న అద్భుతంగా వారి యొక్క జీవితాన్ని ఆవిష్కృతం చేసేటటువంటి పద్య పరంపరను అందించారు. ఆ మాలికను చదివితే శంకరయ్య గారి యొక్క సౌజన్యం తెలుస్తుంది, వారి యొక్క విద్యా పారంగత్వం తెలుస్తుంది, వారి యొక్క ఔన్నత్యం తెలుస్తుంది, వారి యొక్క మూర్తిమత్వం తెలుస్తుంది, వారి జీవితం మొత్తం తెలుస్తుంది. ఆ పద్యాలను కనుక మనం చదివితే సమయాభావం చేత ఒక్క పద్యమే నేను చదివి వినిపిస్తాను. ఒక్క పద్యం కంటే గురువు గారు ఈ కంప్లీట్ గా సీసమాలిక చదువుతాం, మీ జీవితం తెలుసుకుంటాం. శైశవమ్మున నుండి సాహిత్య విద్యలో రాణించి ఎదిగిన రత్నమేవు, బోధక వృత్తి సుభూషణమ్మని ఎంచి తలదాల్చి వెలిగిన ధన్యుడీవు, వృత్తి ధర్మము దక్క వేరొక్క ధర్మము ముందుగా గలపని మునివి నీవు, వారు వీరను భేద భావనలుగక హితము గల్గించు సౌహృదుడవివు, కోపమింతయు లేక కోమలమ్మవు వాక్కు చిరునవ్వు తలుపొట్టు శ్రేష్ఠుడివు, శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్ రసరమ్యముగా తీర్చు రసికుడివు, దేశ విదేశ సుస్థిరతరాంతర్జాల పద్య ప్రచారక ప్రౌఢువివు, సహనాన కవుల సత్సందేహముల తీర్చి పద్య విద్యను పెంచు వరదుడివు, శంకరాభరణాన సద్వధానములకు సంచాలకుండవౌర్య సాధ్యుడివు, ప్రముఖావధాన సంభావ్య సత్సభలందు వరపుచ్చకాలిలో ప్రముఖుడివు, శంకరుని వరదుని శతకాలని సత్ప్రహేళికలను ప్రకటించు హితుడవివు, శిరిడీషు నయ్యపన్ స్థిరమైన భక్తితో కరము గురించిన గేయకర్తవివు, పెక్కు గ్రంథములకు నీకువమౌ పరిష్కరణం మూలిన సంస్కర్తవివు, శంకరాభరణము సద్గ్రంథ ముద్రణ సంపాదకుండవు చతుర్వివు, సాహితీ సంస్థల సత్కృతుల నిశమ్మగుని వెలుగుచున్న సద్గురుడవివు, తరచి సప్తతి వయోంతరన్న నవధానమరించి వెలిగిన యోధుడివు, మంచివీవు సుగుణగణమని నీవు, బంధుడీవు సుధీజన బంధమివు, స్నేహమీవు సంపూర్ణ సౌశీల్యమివు, కవుల కందర ఆదర్శ కవినివు. జీవితం మొత్తం కూడా ఆ సీసమాలికలో నిక్షిప్త చేసినటువంటి గుండు మధుసూదన్ అంటే మనం ఒకసారి చెప్పడం ఉంటారు. ఈ వేదిక పగిచి పరసతీమణులను తల్లి వెలగలంచి ఎప్పుడు శాంతి అహింసా క్షమా కృపలు దాన ధర్మ సద్గుణ శౌచ సత్యములు కలిగి ఉజ్జవంతివై కవులకే ఉజ్జవయ్యు నేడు సప్తతి జన్మదినోడు రాజా, సుకవి నక్షత్రముల మధ్య సురుచిరముగనుత్సహించుచుగనగా మహోన్నతముగ వెలుగులీనుచు నవయువకుల జవమునంది సాహితీ లోకాన అమృత తుల్య కావ్య రచనంపు శక్తిని ఘనముగొన నీకు పరమాత్ముడెంతయు నీలితోడ ఆయురారోగ్య భోగ భాగ్యైకమ్ములిం సిద్ధాంతముల నిశమ్మునించుగాక. మాట వాడాడు, సుకవి నక్షత్రముల మధ్య అన్నాడు. నక్షత్రాలు 7 సప్తర్షులుగా ఉన్నాయి. ఇక్కడ 7 మధ్యనే కార్యక్రమం జరుగుతుంది. ఇది కవి వాక్కు శాశ్వతమవుతానికి నిదర్శనం. సుకవి నక్షత్రముల మధ్య సుచిరముగా అన్న పదం ప్రయోగించాడు మధుసూదనన్. కాబట్టి సుకవి నక్షత్రాలు 7, ఆ 7 నక్షత్రాల మధ్య ఈ కార్యక్రమం జరగడం ఒక విశేషం అని భావిస్తూ వారికి ధన్యవాదాలు. ఆత్మీయ మిత్రులు ఈ 5 ఒక్కొక్క నిమిషం శంకరయ్య గారి అనుబంధాన్ని, శంకరయ్య గారి గారి పాండితీ గరిమను, శంకరయ్య గారి ద్వారా సమాజానికి అనుభవించినటువంటి మేలును, శంకరయ్య గారి ద్వారా పద్య విద్యా వికాసానికి జరిగినటువంటి హితాన్ని గురించి వారు మాట్లాడతారు. ముందుగా భోగులపాటి కృష్ణమోహన్ గారు వారి అక్కడ ఫోన్ కాల్ వచ్చి ఆఫీస్ నుంచి వెళ్ళాలి కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాను. సభకు నమస్కారం.
కానీ నేను 2015లో బ్లాగ్ ప్రారంభించడానికి నానా తప్పాలి మామూలుగా. ఎందుకంటే కవులు శాస్త్ర కవులను ప్రారంభించాక అందరు కవులు మొబైల్ మీద ఆధారపడ్డారు. ఈ రోజుల్లో ఎన్నో చక్రవర్తి కవితలు రాసేవారు చాలా అరుదు. అందరూ మొబైల్లోనే నోటిపేడనే కవితలు రాసుకుంటున్నారు, వాట్సాప్ మీద ఆధారపడుతున్నారు. ఇలా రాసుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ మొబైల్ సమస్య వచ్చి పోయిందంటే రాసుకున్న కవితలన్నీ కూడా పోయి చాలా బాధపడుతున్నారు. ఎలా అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చి అప్పట్లో లేదు, అప్పుడు బ్లాగ్ వెతికే రోజుల్లో లేదు. నాకు కూడా ఒక బ్లాగ్ అందరికీ క్రియేట్ చేయాలని చెప్పేసి దాదాపుగా నాకు తెలిసిన కవులు అందరికీ బ్లాగులు క్రియేట్ చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కవితలలో భద్రంగా పెట్టుకుంటూ వస్తున్నాను. అప్పటికి నేను ఈ బ్లాగులు చేసిన ప్రయత్నంలో శంకరాభరణం బ్లాగ్ కూడా నాకు సరసపడింది. అప్పుడు అందులో చూస్తుంటే రోజు ఒక సమస్య, ఏంటబ్బా అని చెప్పేసి నాకు చాలా సందేహం వచ్చింది. 12 ఈ ఎప్పుడు వస్తుంది సమస్య అని చూసరికి రాత్రి 12 వారాల ముందే సమస్య వచ్చి కూర్చుంది. బ్లాగ్ 7 వారాల ముందే బ్లాగ్ వచ్చి కూర్చునేది. ఇది ఎట్లా సాధ్యం? సాధన 12 వరకు వెలుగుతుంటుందా, చేస్తున్నా, ఎన్నో సమయాలు అర్థమవుతాయి. 2015లో చాలా సాంకేతిక వచ్చిన తరుణంలో నేను బ్లాగ్ గురించి ఇబ్బంది పడ్డాను. సార్ 2008లో బ్లాగ్ స్టార్ట్ చేశాను. అంటే మామూలు విషయం కాదు. 2008లో ఇంత సాంకేతికత, ఈ మొబైల్, ఇన్ని కంప్యూటర్ సిస్టమ్ రాలేదు. అలాంటి సమయంలోనే 2008లోనే బ్లాగులు ప్రారంభించి వారు ఇప్పటికీ దాదాపు 4 వరకు వచ్చింది. రోజు నిత్యాగ్ని వారికి ఎట్లయితే గురువులు జరుపుతారు చెప్పుకున్నట్టు ఈ సాహిత్యవనంలో నిత్య సమస్యలతో శంకరాభరణం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక తెలియజేసుకుంటూ మరొక విషయం, వారి తెలుగు మీద వారి పట్టు ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో నాలాంటి వాళ్ళని కూడా అక్షరాలు మునిగేస్తాం. ఇక్కడి అక్షరం ఉంది. వారు అరసున్నా కూడా వదిలిపెట్టారు. నేను ఒక రోజు సక్కగా చేస్తుంటే అందులో వారికి పట్టిన సాంకేతిక ఫార్మ్స్ ప్రాబ్లం ఉంది. కొన్ని ఫార్మ్స్లలో అరసున్నావు రావు. నేను ఒకసారి అట్లా వేసి పడేస్తే సార్ చూసి మీరు అరసున్నా వేస్తే నా పద్యాలు వేయండి, అరసున్నా లేకపోతే నా పద్యాలు తీయండి సింపుల్గా. అరసున్నాకు ఇంత ప్రాముఖ్యత అని చెప్పేసి నాకు అప్పుడు అరసున్నా అంటే అంత స్పష్టంగా పద్యాలను పరీక్షించి సమాజంలో వచ్చిన వాళ్ళు లేదు. ఇంత ఓపిక అంటే శంకరాభరణంలో నేను కూడా స్టార్టింగ్ వాళ్ళు వచ్చే సమస్యలు ఏదో చిన్న ప్రయత్నం చేసి పద్యాలు స్టార్టింగ్ దానికి అప్పటికి వేయలేదు. ఇందులో కూడా ఒక ప్రవాహం లెక్క వెళ్ళింది శంకరాభరణం. అది ఫేస్బుక్లోకి వెళ్ళిపోయింది, వాట్సాప్లో దాంట్లో మాట్లాడే అట్లా అందులో కూడా ప్రతి ఒక్కరిని పరిశీలించి ఇంతకుముందు బాగా చెప్పినట్టు దీంట్లో కాదు ఇలా చేస్తే ఇంకా బాగుంది. అంతేగాని ఇప్పుడు కొంతమంది కొంతమంది చెప్తున్నారు ఇది బాగలేదండి అని చెప్పేసి అంటారు. ఎక్కడ బాగలేదు, ఏం బాగలేదో మాకు వచ్చాం బాగుంటుందని చక్కటి సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు వస్తున్న పుస్తకాలు దాదాపుగా ఆ టీడీపీ ఎవరు అంటే ఎవరే పేరు వస్తుంది చంద్రశేఖర గారి. అంత అసలు విశ్రాంతి లేకుండా ఈ సాహితీ ప్రపంచం అన్ని రకాలుగా వారు ముందుకు తీసుకెళ్తున్నారు. వారు నిజంగా ఇంకా ముందు కూడా సాహితీ అత్యున్నత శిఖరాలన్నీ కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రుడు మహాప్రకాష్ గారికి సాహిత్య ధన్యవాదాలు మిత్రమా. భోగులపాటి కృష్ణమోహన్ గారు మేడ్చల్ జిల్లా రచయితల సంఘం వేదికగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం సాహిత్య సేవ, సాంస్కృతిక సేవగా భావిస్తున్నాం. వారికి అత్యవసరమైన కాల్ రావడం వల్ల వాళ్ళు మన సభ నుంచి నిష్క్రమిస్తారు. వారికి ఈ కార్యక్రమం పక్షాన కంది శంకరయ్య గారి చేతుల చిరు సత్కారం అందించాక తదుపరి సభ కొనసాగుతుంది. వారిని అధ్యక్షుల సభాధ్యక్షులు ఖచ్చితంగా నేనే డబ్బులు ఇస్తాను వారి విద్యార్థి ముందుకు వచ్చాడండి.
ఈ రోజులలో గురువు కనబడితే చదువు చెప్పిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళు గురువు వస్తున్నారు అని వెనక్కి తిప్పుకొని తలెత్తుకొని వెళ్ళే విద్యార్థుల సంఖ్య ఎక్కువ. నిజంగా గురువు మీద చిత్తశుద్ధి కలిగినటువంటి విద్యార్థులు సమాజంలో తక్కువ మంది ఉన్నారు. నేను లేరు అని అన్నాను, తక్కువ మంది ఉన్నారు. అట్లాంటి తక్కువ మంది గురువుల్లో తక్కువ మంది శిష్యుల్లో వారి శిష్యులు ప్రేమ్నాథ్ రెడ్డి గారు. జస్ట్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాలంటే మా గురువు గారి సబ్జెక్ట్ ఎంత అవుతుంది సార్, నేను మొత్తం భరిస్తాను అంటే ఎంత బలంగా ఈ గురువు ఆ శిష్యుని యొక్క హృదయంలో నిలిచిపోతే ఇంత గొప్ప సేవకు ఆ శిష్యుడు ముందుకు వస్తాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కవి శంకరయ్య గారు ఒక సద్గురువు అని చెప్పడానికి ఈ ప్రేమ్నాథ్ రెడ్డి మనకు ఒక మంచి ఉదాహరణ. ఆయన బెంగళూరులో ఆచార్య ఇన్స్టిట్యూషన్స్ పేరు, చూడండి పేరు కూడా ఆచార్య పెట్టుకున్నారు. అంటే చదువుకునేటటువంటి సమయంలో తమ గురువులు అంతగా విద్యార్థిని ప్రభావితం చేశారు కాబట్టి ఆచార్య అనే పేరుతో విద్యా సంస్థలను నడుపుతూ బెంగళూరులో సేవలు అందిస్తున్నారు. ఆ విద్యార్థి రత్నానికి కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ దేశం పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో మాట్లాడారు. పెద్దలు నేటి కార్యక్రమం పెద్దలు అదేవిధంగా సంస్కృతి సంస్థ ప్రధాన కార్యదర్శి రామకరి గారు, సంస్కృతి కార్యదర్శి షరీఫ్ గారు, ఈరోజు ఇంత ఘనంగా అన్ని శంకరయ్య గారు యువరేణులు గుర్తులు 70 సంవత్సరాల జన్మదినం అందులో భాగంగానే సాధించినట్టుగా ఒక్కటి ఈ అరుదైన ఒక కార్యక్రమం. నిజానికి ఈ కార్యక్రమం పాల్గొనడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నుంచి శంకరయ్య గారు సంస్థ ద్వారా పరిచయం కావడం, ఆ పేరు వినగానే కంది శంకరయ్య గారు అనగానే తండ్రి మన ప్రాంతంలో ఉంది కదా, ఉపాధ్యాయులు పనిచేసారు ఎవరిని హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ పేరు మన గురువు గారు అనుకునేవాడిని. ఇక్కడ సమయానికి ఆ పేరుతోనే అంత అనుబంధం మాతో గురు శిష్య అన్నపూర్ణగా ఏర్పడినటువంటి భావనతో ఎప్పుడు ఆనందపడేవాడు. ఎందుకు అన్నిటికీ దగ్గరగా కనిపించింది కాబట్టి ఆ యొక్క గ్రామం పేరు ఇంటి పేరుగా పిలుస్తున్నాను. కాబట్టి ఇంత ఆరోగ్యంగా ఎన్నో కార్యక్రమాలు ఎంత మిత్రులు చెప్పినట్టు విధంగా ఎంతో మంది యువత పనికిరానటువంటి ఏవైతే కార్యక్రమంలో బీజీ అనుకుంటున్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు చాలా సమస్యలను తీరుస్తున్నారు. ఈ సమస్యల పూర్ణం ద్వారా సమస్యలు లేకుండా చేస్తున్నారు. సమాజంలో ఎన్నో రకాల అంశాలు ఇస్తూ రచనకు పొందుతున్నటువంటి ఈ శంకరాభరణం లాల్ గారు కూడా చాలా మంది ప్రోత్సహిస్తూ పద్యం పరిగణించాలని, పద్యాన్ని ఇంకా బతికించాలి అనేటువంటి యొక్క ఉత్సుకతను ప్రేరేపణ చేస్తూ మాకు అందరికీ మంచి సలహాలు సూచనటువంటి గౌరవనీయులు పెద్దలు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ ఈ సందర్భంగా ఇంత కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. సంఘటన అయితే ఇందాక ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ప్రభావం దాని చేత జరపలేకపోతున్నాం. కాబట్టి ఒక్కొక్కరుగా ఒక 10 మంది చొప్పున చాలా మంది వచ్చినటువంటి ఆనందంతో ఈ సందర్భంగా నేను అనుకుంటూ, కాబట్టి ఇంత మంచి ఈ కార్యక్రమం, ఈ పుస్తకాన్ని చూస్తుంటే సార్ యొక్క ఈ లావణ్యం చూడగానే ఇంత ఆనందం అనిపిస్తుంది. చాలా బాగుంది అనుకుంటున్నాను. శంకరాభరణం పేరు తగినట్టుగా ఈ శంకరాభరణం అనగానే జేవి సోమయాజులు గారు గుర్తొస్తారు సినిమా ద్వారా. ఆ సందర్భాన్ని ఇప్పుడు కూడా గుర్తిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో నేను 94-95లో శిక్షణ చేస్తున్నప్పుడు ఏసీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉండేవారు. అక్కడ ఎన్నో కార్యక్రమాలు జేవి గారు తమ్ముడు అందరూ ఆ పరిషత్లో దేవరపల్లి రామచంద్ర మందిరంలో నాటకాలు, పద్యాలు, వేయాలు అందరికీ ఆదర్శమూర్తిగా తొలిగా చదువుగారని ఆ స్పైసలతో ఈ కార్యక్రమాలకు మాకు ఇంకా అండదండలుగా ఉండి సమస్యలు లేకుండా ఈ పద్య రచనకై ఇంకా ఎన్నో తరాల నుంచి
కాబట్టి పద్దెనిమిది సమస్యలన్నీ అధిగమించాలని ఆకాంక్షలు కోరికలు కాంక్షించారు. ఈ సందర్భంగా మొగలిమాల గారికి గురువు గారి చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం. ప్రసిద్ధి వెంకటరెడ్డి గారు ఎప్పుడు ఒక మాట అంటుకుంటారు, పుత్రోత్సాహం అనే పద్యాన్ని వేరేగా వారు శిష్యోత్సాహం తయారు చేశారు. శిష్యోత్సాహం గురువుకు శిష్యుడు లభించినప్పుడే కలగదు. జనులా శిష్యుడి కనుగొని పొగడగా శిష్యోత్సాహం నాడు చెరువుల సుమతి అంటారు. కాబట్టి గురువు చేత శిష్యుడికి సత్కారం జరుగుతుంది. మన శ్రావ్యమైనటువంటి కంఠంలో మనకు అందించినటువంటి ఆత్మీయ మిత్రుడు పాఠ్యపుస్తక రచయిత, ఇటీవలే పదవీ విరమణమైనటువంటి తెలుగు భాషోపాధ్యాయుడు, మెతుకుసీమ సాహిత్య సాంస్కృతిక సంస్థ క్రియాశీలక పాత్రధారి గురువు గారి శిష్య ప్రమాణంలో వారు షరీఫ్ అన్న గారు సందర్భాన్ని ఉద్దేశించి తమ యొక్క సందేశంగా సాధారణంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ షరీఫ్ అన్న. ముందుగా మీరు ముఖ్యంగా ముఖ్య భూమిక ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక గురువైలు వారిని గురువైలు ఇస్తా గురించి అయితే వదిలేది పెట్టే కాబట్టి 2 నిమిషాలే మాట్లాడుకోలేము. కాబట్టి ఎప్పుడైతే వారి బ్లాక్లో నన్ను యాడ్ చేసిందో బ్లాక్లో అంతకుముందు పద్యాల సభలో ఉంది సార్. వాస్తవంగా శంకరవరం బ్లాక్ పద్యాల సభలో సత్యమైన అనువాద పద్యాల సభలో మేకరైతే ప్రోగ్రామ్ వేయడం పద్యాల సభ స్టార్ట్ అయింది. పద్యాల సభలో ఒక సూక్తి ఒక పద్యము లేకుంటే సందర్భంలో పద్యం రాసుకున్నప్పుడు ఆ సందర్భంలో గురుగారు శంకరవరం బ్లాక్ నన్ను యాడ్ చేశారు. అయితే శంకరవరం సూక్తి ఎక్కడికి యాడ్ చేశారంటే పద్యం పెట్టిన ఎప్పుడైతే శంకరావరం బ్లాక్ వాస్తవం చెప్పాలంటే మేము చదువు నేర్చుకున్నప్పుడు కూడా మామూలుగా మా ఉన్నత పాఠశాలలో కూడా మాకు మామూలు చెట్టు కానీ పద్యం రాసుకున్నప్పుడు నేర్చుకునేది వాస్తవం చెప్పాలంటే కొంత ప్రేరణ ఏంటంటే మేము వెలిసి పెట్టిన తర్వాత కొంత మాకు అవేర్నెస్ వచ్చింది. మాకు పద్యం రాసుకున్నప్పుడు రాయాలని వచ్చింది. కానీ పద్యం ముఖ్య ఇంత రాయకుండా తప్పని ఎవరు చెప్పాలి వాస్తవం అడిగాము. అది కొంత అట్లా ఇంకా మాకు అది కాదు. కానీ ఎప్పుడైతే శంకరవరం బ్లాక్లో ఆడాము అప్పటి నుంచి మాకు ప్రత్యేక కాకుండా ఎవరైనా ఉండకపోతే మేము కూడా పూర్తి పట్టుదారించాలని అనుకుంటున్నాం. ఇంకా పూర్తి సాధించలేదు. వాళ్ళను అప్పుడప్పుడు అంటుంటారు వాళ్ళకి ఎంతో అక్షంత నాకు చేస్తాడు. ఎందుకంటే అయితే వాళ్ళు అంటున్నారు అది భయంకరం కానీ చాలా కుండ కాబట్టి ఎక్కువలేదు వాస్తవంగా. అయితే అంత కాకుండా కొంతవరకు వాళ్ళు చేసినట్టే విధంగా గురువులు వాళ్ళ ముఖ్యమైన రోజు మాకు ఎందుకంటే మా సమీపంలో చదివేరు. కానీ ఈ పద్య ప్రమాణంలో వాస్తవం మేము వికసిత సాహిత్య సంస్కృతిలో పెట్టిన తర్వాతే మేము సంగారెడ్డి సెక్రటరీ ఒక పౌరుగా మేము జిల్లా లెవెల్ కలెక్టర్ లెవెల్ జిల్లా లెవెల్ రాష్ట్ర లెవెల్ మేము మా వికసిత సాహిత్య సంస్కృతి కార్యక్రమం చేస్తున్నాం. చేయడం వల్ల మేము కూడా అదే మరి వారి సంతది మా సంస్థకు రావడం వాస్తవం చెప్పాలంటే నలుగురు మేము చిన్న కార్యక్రమం కార్యక్రమం వచ్చారు మరి. కానీ మేము ఏ పుస్తకాలు చేసినా తప్పకుండా భోజనం 100 తప్పకుండా భోజనం మా డైరెక్ట్ అంటే 10 గంటలకు అంటారు 11 గంటలకు వస్తారు 2 గంటల వస్తే భోజనం పద్ధతి సిద్ధం చేస్తారు. కానీ గురువుగారి యొక్క సంతతి చక్కని భోజనాలు పెట్టి మా అర్థం చెప్తామని ఆలోచన మాకు గుర్తొచ్చింది. కానీ ఈ పాఠశాల చేయలేకపోయాం. ఏం లేదు. తర్వాత అయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి అవకాశాలు వస్తున్నాం. తప్పకుండా అధివేశం చేస్తాము. తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు అలాంటి అవకాశం మాకే రావాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వాళ్ళ పుస్తకాలను డీటీ చేసి చక్కగా సవరణ చేయడం డీటీ చేయడం నిజంగా వారికి చెప్తే గురువారి అంటే వాళ్ళు మాకు వారి గురించిన
ప్రోత్సాహం చూస్తారు, ఉగాది చూస్తారు, రంగాన్ని చాలా ఆప్యాయంగా చూస్తారు. మేము వారి వయసులో ఒక్కసారి అనిపిస్తే మేము పోటీ చేస్తున్నామని మనలో బాధ చూస్తాం, కానీ వారు చాలా పాజిటివ్ తీసుకుంటారు, వెళ్ళే చెప్తారు, చాలా చక్కగా చెప్తారు. చాలా ఎట్లాంటిది మెత్తటి మాటతో చెప్పుకున్న వాళ్ళు వారికి సభా తరఫున వారికి కృతజ్ఞతలు పాలన చేస్తూ ఇంకా ఈ పెద్ద సేవ చేయాలని మాలాంటి వారికి మా తర్వాత వారికి ఇంకా నేర్పించి ఇంకా ఈ పద్యాన్ని కానీ సాహిత్యాన్ని కానీ వాళ్ళ ద్వారా అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు షరీఫ్ అన్న. వారి గురించి ఎంత చెప్పాలన్నా ఇవే మాటలు వస్తాయి. ఎందుకంటే ఒక గురువు గురించి శిష్యుడు మాట్లాడాలంటే ఆ గురువు అందించేటువంటి జ్ఞాన భిక్ష గురించి మాట్లాడడానికి జరుగుతుంది. ఆ పద్య సారస్వత భిక్ష గురించి మేము అందరం మాట్లాడుతూ ఉంటాము. వారు అందించినటువంటి ఆ పద్య రచన మెలకువలే ఇవాళ మనందరినీ ఈ కార్యక్రమానికి పురిగొల్పు అయ్యే గొప్పవాన్ని తెలియజేస్తూ తదుపరి సమావేశాన్ని ఉద్దేశించి కార్యక్రమాన్ని ఉద్దేశించి కవితా శ్రవంతి అనేటువంటి వాట్సాప్ సమూహాన్ని నడపడమే కాదు, స్వతహాగా కవిగా 2 శతకాల రచనలు ప్రచురించి కవి లోకంలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్న వారు పెద్దలు కవిశ్రీ సత్యబాబు గారు. వారి బిరుదు వాస్తవానికి కవిశ్రీ అనే శబ్దం వారి ఇంటి పేరుగా మారిపోయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి సత్యబాబు గారు కాబట్టి కవిశ్రీ సత్యబాబు గారికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా స్వాగతిస్తున్నాను. దానికన్నా ముందు షరీఫ్ అన్నకు చిరు సత్కారం గురువు గారి చేతుల మీదుగా చేసిన తర్వాత వారు మాట్లాడారు. అధ్యక్షుడు భాగస్వామి కావాలి, భాగస్వామి రావాలి సార్. అందుకని అధ్యక్షుడు లేకపోతే ధన్యవాదాలు సార్. సత్యబాబు గారిని ప్రవాహం పాలించవలసిందిగా సార్. సంస్థ ప్రధాన సంపాదకులు అవసరం భానుప్రకాష్ గారికి ప్రత్యేక అభినందనలు. మా అధ్యక్షుడు వారు ఇటువంటి రెడ్డి కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఈ కరోనా టైంలో అంత దూరం వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నందుకు నిజంగా మీకు చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే మేమంతా దగ్గరగా ఉన్నాం, వాళ్ళ సహకారం వచ్చారు. సో అందుకని ఈ కార్యక్రమంలో 70 సంవత్సరాల నిన్న 41 మా గురుగారు. ఎందుకంటే ఆయన 7 సంవత్సరాలకు బాధలేదు, 7 సంవత్సరాలు బాధలే ఆయన అత్యవ సంఖ్యాడు కానీ ఆ సంఖ్యాడు. నాకు శంకరయ్య గారితో పరిచయం అనుముఖ్యంగా జరిగింది. చిన్నప్పటి నుంచి పద్యాలు రాసిన నాకు ఎంతమంది మంచి కవులు మాస్టర్లుగా ఉన్నా ఈ పద్యాలు రాయొచ్చు అని చెప్పి ఇలాంటి ఏ మాస్టర్ అని నేను చెప్పాను. నాకు రాసిన పక్కన దాచుకునే టైంలో 2012లో ఫేస్బుక్ కొంచెం బయటపడ్డాను. నేను బయటపడిన తర్వాత 2015లో ఫేస్బుక్ పుణ్యం అంటే బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత మొదటిసారిగా కవులను ఎత్తుకోవడం వల్ల పెట్టాను. ఫేస్బుక్లో కనబడే వాళ్ళంతా బయట ముఖాముఖి చూడాలని తప్పటికి వెళ్ళాను. అందులో అన్నమనేని సత్యనారాయణ గారి ఇంట్లో పెద్ద కనుక్కున్న ఇంటికి వెళ్ళాను. ఆయన అడిగాను, ఏమంటే ఎక్కడ చూసినా కందికంగా అనిపిస్తున్నారు, నాకు ఈయన ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారు, ఆయన డీటెయిల్స్ అడిగాను. ఆయన ఇక్కడ వారు కాదంటే వరంగల్లో ఉంటారని చెప్పారు. సరే ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే నాకు వచ్చి చేయించాను. అనుకోకుండా ఆయనతో పరిచయం జరిగింది. పరిచయం జరిగిన తర్వాత నా పద్యాలను బయటికి తీసుకొచ్చి పుస్తక రూపంలో పెట్టే అవకాశం ఆయన నాకు ఇచ్చారు. అనుకోకుండా నన్ను 2012లో పరిచయం నన్ను ఫేస్బుక్లో హైట్ అయిపోయిన నన్ను బయటకు తీసుకొచ్చిన ఆయన కాటమి లక్ష్మీ నరసింహరావు. ఆయన ఒక కార్యక్రమం కండక్ట్ చేస్తూ మిర్యాలు కూడా పిలిచారు.
మిర్యాలగూడ వెళ్తే నాకు మిర్యాలగూడలో కలిసిన కావచ్చు శంకరవరం ఈయన తర్వాత మన గుండు బసవరావు గారు ఇటువంటి మంచి మంచి కవులు చాలా మంది పరిచయం చేస్తున్నాం. ఇంకా తర్వాత వచ్చింది ఆ తర్వాత అప్పుడు కలిసిన పరిచయం ఇంతవరకు ఎప్పుడు వదిలిపెట్టు లేదు. ఈయన మాకు గురువు గారి వరకు కాకుండా మా ఇంటి వ్యక్తిగా మాకు ఇంట్లో కలిసిపోయారు. మాకంటే బంధుత్వం కలిసిపోయింది ఆటోమేటిక్గా. ఈయన బంధువులుగా ఉంటారు మా ఇంటికి వస్తే మేము మా ఇంటికి మేము వెళ్ళలేదు. కానీ ఈ ఆశ్రమం కూడా మా ఇంట్లో వచ్చేలాగా నేను ఆయన్ని చూస్తుంటాను. ఆయన కూడా నేను సొంత కుటుంబ సభ్యులకి నాకు చూస్తున్నాను. నా పద్యాల్లో లోపాలు అంటే నేను చెప్పాను. నాకు సుధాగని అంటే కామర్స్ని అడిగింది. నాకు అకౌంట్ పద్దు తీసుకుని తప్ప పద్యాలు రాసి దాంట్లో నాకు ఎక్కడ పరిచయం లేదు. సో నేను నాకు గ్రామర్ ఎక్కువ మర్చిపోయాను. కొంచెం గ్రామర్ కొంచెం గ్రామర్ చదివితే నా పుస్తకాలు ప్రయత్నిస్తానని చెప్పి ఆ పుస్తకాలు నేను ఎక్కువ రాసిన పుస్తకాలు ప్రయత్నిస్తాను నేను పెడితే ఆయన వాటిని చూసి కొన్ని చోట్ల సందర్భానుసారం చదివితే వాటిని తీసుకెళ్ళి 2 చదువుగా నేను ఒక చదువు నేను ప్రింట్ చేయించడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి నాకు అలవాటు అయ్యింది. 4,000 పద్యాలు పైన రాసుకుంటూ పెట్టుకున్నాను. నేను అన్నీ అలా ఐడియా భద్రంగా ఉన్నాయి ఇప్పటికీ. పోతే ఈ కరోనా మూలంగా మనం చేయాల్సిన కార్యక్రమం ఇది కాదు. ఎంతో గొప్పగా చేసి ఎంతో మంది పిలిచి అందరి మధ్య ఆర్భటంగా చేయాలనుకున్న కార్యక్రమం అంటే మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమం సింపుల్గా ముగించాల్సిన అవసరం పడింది. ఇది మన చేతిలో లేదు కాబట్టి. సో అయినా కూడా ఎక్కడ తేడా లేకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది కాదు, ఒక్కొక్కరు 100 మంది సమానం పెట్టి ఈయన ఆయన అవధాని ఆయన 100 కవులకు సమానం, ఈయన అవధాని 100 కవులకు సమానం. ఇలా లెక్కేసుకుంటే మనం ఆల్రెడీ ఇక్కడ మనం 1000 మంది వరకు వచ్చేది సన్మానం చేస్తున్నాం. 1000 మంది కలిసి ఈయన సన్మానం చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఈయన ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు సప్తది అయిపోయింది. నేను నియమాన్ని 80 సంవత్సరాలు 75 అది కూడా తీసుకోవాలని నా ఉద్దేశం, నా కోరిక. నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు సార్. వారు పద్యానికి గ్రామర్ నేర్పారు, పద్యానికి గ్లామర్ కూడా అర్జున వారు శంకరయ్య గారు అని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు శంకరయ్య గారి చేతుల మీదుగా చిరు సత్కారం. రామకిరాణి గారు వారితో అపారమైన అనుబంధం కలిగిన వారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ సార్. శంకరయ్య గారితో అనుబంధం చెప్పడానికి అసలు శబ్దాలు సరిపోవు. మంచి అది హృదయంతో ఒకటి అనుభవించాల్సింది, ఆస్వాదించాల్సింది, విభూతి చెందాల్సింది. సంవత్సరం కింద నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నేమన్ సుమాయ్ గారితో కొంచెం పద్యాలు ఏంటి అనేది కొంచెం ప్రవేశం కలిగించుకున్నాను. మా అమ్మాయి అబ్బాయి కలవడం వల్ల అక్కడి నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఇదే సేమ్ టైం లాస్ట్ ఇయర్ శంకరాశ్రమంలో వేలు పెట్టాను. అక్కడి నుంచి అది ఒక వ్యసనం లాగా అయిపోయిందండి. ఇక పొద్దున 5 గంటలకు మీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ 5:00 అక్కడ సమస్య పడాల్సిందే. అక్కడి నుంచి నిద్రాహారాలు మానేసి దాని మీద కూర్చొని అది ఏ లెవెల్లో అయిందిరా అంటే ఒక 4-5 నెలల తర్వాత అమ్మో ఇది పట్టుకుంటే ఇంకా మిగతా పనులన్నీ ఆగిపోతాయి అనేసి అదే పనిగా ఒక 6 నెలల నుంచి యాక్చువల్లీ స్వస్తి చెప్పారు. దీంట్లో ఉంటే కనుక నాకు వేరే మట్టి పని చేయట్లేదు, ఇది తప్ప అసలు ఇంకోటి కనపడడం లేదు, వినపడడం లేదు అనేసి 6 నెలలు బయటకు వెళ్ళి మళ్ళీ మొన్న ఒక 15-20 రోజుల కింద మళ్ళీ వచ్చాము. అప్పుడు
ఇప్పుడే చెప్పారు శంకర్ గారు, ఈరోజు సప్తతి ఉంటుంది. అంటే ఇటువంటి అవకాశాన్ని వదులుకోకుండా ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకుని వచ్చాము. మిత్రుల సేవ సంస్థ పక్షాన శంకరయ్య గారి సప్తతి సందర్భంగా చేసే సత్కారం. కాబట్టి ఒకటి ఏంటంటే మా నాన్నగారు ఏ వృత్తిలోనైతే ఉన్నాడు, ఇప్పుడు నేను అదే వృత్తిలో సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. మేము కూడా అదే ఆకాంక్షించినాము. మా ఆకాంక్ష ప్రజలు చెప్పేశారు. ఓకే, ఎందుకంటే లంకలో ఉన్న సీత దగ్గరికి హనుమంతుడు వెళ్ళిన తర్వాత హనుమంతుడిని సీత ప్రశ్న, నువ్వు ఎలా వచ్చావు, నువ్వు రాముడు ఎలా ఉన్నాడు, వచ్చిన తర్వాత రాముడు ఎలా ఉన్నాడు సరిగ్గా ఇవాళ వారి హృదయం కూడా అదే. తన భర్త ఎక్కడన్నా సరే ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆయుధాలు ఉండాలని ఆకాంక్షించింది. మీ ఇద్దరు ఒకే చోట ఉండాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. సలహా తదుపరి మనందరినీ కలిపినటువంటి సూత్ర ధారి ఈనాటి కార్యక్రమానికి ప్రధాన పాత్రధారి అయినటువంటి గురువు గారి యొక్క సమస్య పుచ్చక చక్రవర్తి అన్న, పద్యశిల్పి అన్న, గురువు గారు అన్న అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్. చాలా మందికి పద్యాన్ని పరిష్కరించేటువంటి వ్యక్తి అన్న ఒకే పేరు పురం కంది శంకరయ్య గారు. కంది శంకరయ్య గురువు గారిని సప్తతి మహోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం వారి సంచిక ఆవిష్కరణ, దీన్ని పురస్కరించిన వారి యొక్క స్పందనను తెలియజేయవలసిందిగా సాధారణంగా సహకరిస్తోంది వెలుగుసీమ సంస్థ నేతలు. స్వాగతం. వాగర్థావివ సంపూర్ణౌ వాగర్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. విష్ణు భక్తున్నైన నేను శివస్తుతి చేశాను. ఇందులో ఈ శ్లోకంలో ఉన్నటువంటి వాగర్థాల ప్రాధాన్యత, ఆ రెండింటి అన్యోన్యతను గురించి చెప్పాడు కాబట్టి, పద్యాన్ని కవిత్వాన్ని ఇష్టపడేవాడిని కాబట్టి ఈ వాగర్థాల ప్రసక్తి ఉన్నటువంటి శ్లోకాన్ని ప్రస్తావించాను. తర్వాత నేను ఈ సప్తతి సంచికలో నా అభిప్రాయంలో చెప్పినట్టుగా ఎక్కడి శంకరయ్య, ఏదో వరంగల్లో ఒక హై స్కూల్లో తెలుగు పండితుగా పనిచేస్తూ ఉన్నటువంటి శంకరయ్య, వరంగల్లో కూడా శంకరయ్య అనే పద్యకవి ఒకడు ఉన్నాడు అన్న సంగతి వరంగల్ వాళ్ళకి ఎవరికీ తెలియనటువంటి ఈ శంకరయ్య ఇప్పుడు ఇంతమంది మిత్రులు, శిష్యులు, వీళ్ళతో పరిచయాలు, అనుబంధము ఈ ఏర్పడడం నిజంగా అది నేను చేసుకున్నటువంటి అదృష్టం. నేనేదో పద్య కవిత్వానికి, భాషకు సేవ చేస్తున్నాను అని గొప్పలు ఎప్పుడూ నేను చెప్పుకోను. ఇప్పటికీ కూడా ఈ బ్లాగు కానీ, వాట్సాప్ సమూహం కానీ నా కాలక్షేపానికి నిర్వహించుకుంటున్నదే తప్ప నేనేదో సాహిత్య సేవ చేస్తున్నానైతే చెప్పుకోవడం లేదు, భావించడం లేదు. అయితే చాలామంది చెప్తూ ఉన్నారు, ఒక్కోసారి నిజమేనేమో అని కించిత్తు గర్వం కలుగుతూ ఉంటుంది. అది దీనివల్ల ఈ శంకరాభరణం అనేటువంటి బ్లాగును ప్రారంభించడం వల్ల, ఆ తర్వాత
వాట్సాప్ గ్రూప్ ప్రారంభించిన తర్వాత దీని పరిధి చాలా విస్తృతమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ గ్రూపులో పద్యాలు రాయటము, నాకు ఆత్మీయతను పెంచుకోవటం ఇట్లా జరిగింది. అందరి సహకారము ఉన్నందువల్లనే ఇప్పుడు ఈ స్థితికి నా బ్లాగు కానీ వాట్సాప్ సమూహం కానీ రాగలిగాయి. నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు, అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు పద్యంతో ఏమాత్రం సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిని అడిగినా కూడా కంది శంకరయ్య గారు తెలుసా అంటే తెలుసు అనేటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగాను. అంటే అదంతా ఆ వాగ్దేవత కృప, అంత తప్పిస్తే నా గొప్పతనం ఏమీ లేదు. నా ఈ ఎదుగుదలకు ఎంతోమంది సహకరించారు, ఆర్థికంగా కూడా సహకరించారు, నైతికంగా సహకరించారు. ఎన్నో విషయాలలో నాకు ధైర్యం నూరిపోశారు. నాకు ప్రయాణాలంటే మొదటి నుంచి ఇష్టం. అందుకని ఎక్కడ అవధానం జరుగుతూ ఉన్నది అని అంటే నాకు ప్రయాణం చేయడానికి అదొక సాకు. ఫలానా అవధానం చూడడానికి వెళ్తున్నాను. కేవలం అక్కడికి వెళ్ళి అవధానం చూడటమే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే సందర్శించదగినటువంటి క్షేత్రాలు ఏమైనా ఉంటే వాటిని దర్శించుకొని రావడం ఇట్లా జరుగుతూ ఉన్నది. కొన్ని చోట్ల అవధానాలు జరిగినప్పుడు వాళ్ళు ఆహ్వానించడం ఉంది. కొన్ని సందర్భాల్లో నేను కనీసం వాళ్ళకి చెప్పకుండా, వస్తున్నట్టు కూడా చెప్పకుండా పోయినప్పుడు, అరే శంకరయ్య గారు వచ్చారు, వారిని ప్రేక్షకులలో కూర్చోబెట్టడమా, లేదు లేదు అని ఎవరో ఒక పుచ్చకుడిని తప్పించి, మళ్ళీ ఆ పుచ్చక స్థానం కూడా అయితే నిషిద్ధాక్షరి, లేకుంటే సమస్య. వాస్తవానికి సమస్య పుచ్చక చక్రవర్తి అనే బిరుదు నాకున్నా ఎక్కువగా నన్ను నిషిద్ధాక్షరికే పిలుస్తూ ఉన్నారు. నేను అంటూ ఉంటాను, అయ్యా ఇప్పటికీ ఇన్ని వేల సమస్యలు ఇచ్చి సమస్య పుచ్చక చక్రవర్తిని అని అంటే సమస్య దేవుని గురువు గారు ఎవరైనా ఇస్తారు. నిషిద్ధాక్షరిలోనే ఉన్న పాండిత్యము అది బయటపడుతుంది కదా. నిషిద్ధాక్షరి చేయాలంటే మంచి పండితుడు, ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది కరెక్ట్గా ఊహించగలిగేవాడు ఉండాలి అని నిషిద్ధాక్షరికే ఎక్కువగా కూర్చోబెడుతూ ఉన్నాను. ఇట్లా ఈ కరోనా కారణంగా అవధానాలు ఆగిపోయినాయి. నా శంకరాభరణం గ్రూపులో వారానికి ఒక అవధానం నిర్వహిస్తూ ఉన్నాను. అవధాన సప్తాహం కూడా నిర్వహించాను. చాలా మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉన్నది. నేను ఇప్పుడు ఈ స్థితి ఉండడానికి అందరి మిత్రుల, శిష్యుల సహకారమే కారణము. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ విధంగా సరస్వతి సేవ చేస్తూనే ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఇంతటి గౌరవాన్ని కలిగించి సప్తతి ఉత్సవాన్ని ఇంత ఘనంగా, ఇది ఘనమే, జనము ఉండడం కాదు, జరిగిన విధానం ఇంత ఘనంగా జరిపినటువంటి మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ, అందులోనూ వాళ్ళు సప్తతి సంచికను వెలువరచాలనే సంకల్పం తీసుకొని ఆ పుస్తకాన్ని భానుప్రకాష్ ఒక్కడు తన భుజస్కంధాల మీద వేసుకొని ఎంతో ఓపికతో, శ్రద్ధతో కష్టపడి ఈ పుస్తకాన్ని ఈ రూపానికి తీసుకొచ్చాడు. ఈ పుస్తకంలో రాసినటువంటి వ్యాసకర్తలకు, కవులకు, పద్యాలు రాసిన కవులకు అందరికీ నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటితో నా ఈ ప్రసంగాన్ని ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ముద్రించడం కోసం వాళ్ళు ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వాళ్ళు తలా కొంత వేసుకొని ప్రింట్ చేద్దాము అని అనుకున్నారు. అయ్యో మీరెందుకు శ్రమ పడటం అంటే ఏమీ లేదు గురువు గారు, మేము చేస్తాము అని అన్నారు. ఈ లోపల ఎప్పుడో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, డట్టర్స్ స్కూల్లో నా దగ్గర చదువుకున్నటువంటి ఒక విద్యార్థి తాను ముందుకు వచ్చి
ఈ పుస్తకానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం నేను భరిస్తాను అని 40,000 రూపాయలు పంపించి ఈ పుస్తకం ముద్రణకు తోడ్పడ్డాడు. ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఆర్థికంగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. నాకు ఈ సభలో ఇంతమంది నా గురించి మాట్లాడారు. అందులో కొన్ని అతిశయోక్తులు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. సరే, అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. సరే సార్, అధ్యక్షులు వాచ ఏం చెప్పినా సరే అధ్యక్షులు వాచ అంటాను. ముందు చూపు కలవాడు అధ్యక్షుడు అనే శబ్దానికి వ్యుత్పత్తి అతి అక్షుడు అధ్యక్షుడు, దార్శనికత కలిగిన వాడు. కాబట్టి దార్శనికత కలిగిన వాడుగా మొదలు మాట్లాడారు, తర్వాత నిర్వహించిన నా మీద పెట్టేశారు. ఆ తర్వాత అంత్యం, మళ్ళీ ఆది అంతం, ఆ రెండు కూడా వారే శ్రీగారు వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మలిపలుకులు అందాం. మలిపలుకులు కలగవచ్చు. ముందుగా ఈ కరోనా సమయంలో ఈ సప్తతి ఉత్సవాన్ని జరపడానికి అంగీకరించిన శ్రీ గంధిశంకరయ్య గారికి, అనుమతించిన ఈ ఆశ్రమం వారికి నా ధన్యవాదాలు. నేను ఒక మాట చెప్పానండి. ఇక్కడ మన ఆశ్రమంలో శంకరయ్య గారు 6-7 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వారి నిరాడంబర జీవితం అనుసరించదగ్గది, అనుష్ఠానం చేయదగ్గది. వారి నిరాడంబర జీవితం ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరికీ వారు తెలుసు. ఇక్కడ 50 ఉన్నారు. అందరినీ ఎంత సహజ వాత్సల్యంతో పిలుస్తారు, ఎంత సహజ వాత్సల్యంతో ఉంటారు మనకందరికీ తెలిసింది. మరి అతి తక్కువ సమయంలో ఈ శంకరాబాయిను కంది శంకరయ్య సప్తతి సంచికని ప్రచురించడమే కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అందరికీ మాస్కులు ఇచ్చి, శానిటైజర్ ఇచ్చి, అత్యంత జాగ్రత్తలు తీసుకొని ఈ సమావేశం నిర్వహించిన ఈ ముద్దుగు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి ఆచార్య పాఠ్యపుస్తక రచయిత శ్రీ అవసర భానుప్రకాష్ గారికి, సాంస్కృతిక కార్యదర్శి ప్రధాన వక్త మహమ్మద్ షహీద్ గారికి, ఇంకా ఈ సమావేశానికి దూరం నుంచి దగ్గర నుంచి వచ్చినటువంటి మా కలెక్టర్ శ్రీబాబు గారికి, భగీరబాబు గారికి, ఇంకా రామ్ కిడాంబు గారికి, గోగులపాటి గారికి, ఇంకా వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ సభను దేవదలిసిన మీ అందరికీ మరోసారి నమస్కరిస్తూ ఈ కందిశంకరయ్య గారు తప్పకుండా శాస్త్రోత్తర సందర్శనం మాకు జరిపించుకోవాలని కోరుకుంటూ మొదటి పలుకులు, చివరి పలుకులు చక్కని ఉత్తేజంగా మాట్లాడుతూ శంకర్ గారి గురించి కానీ సమావేశం గురించి కానీ మాట్లాడి అందరినీ నలుగురం కాదు 400 మంది ప్రేక్షకున్నట్టుగా కీర్తించిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు చేస్తూ, మరి సప్తతి మొదలైంది అంటే సప్తతి ఎప్పుడు మొదలైందంటే వాస్తవంగా ఒక నెల కిందనే మొదలైంది. మాసమైంది. ఎప్పుడైతే శంకరయ్య గారు 17 జూలై నాడు నా పుట్టినరోజు అన్నప్పుడే సీమలో ఆ ఆలోచన ఇచ్చినప్పటి నుంచి, ఒక కమిటీ వేసినప్పటి నుంచి అప్పటి నుంచి మొదలైంది. పుస్తకం రావడం తర్వాత ఈ కార్యక్రమాన్ని వెళ్ళిన తర్వాత అందరి విధాలు మాట్లాడడం, పుస్తకం ఈరోజు వరకు సంచికది పూర్తయింది. రాష్ట్రంలో తర్వాత జన్మదినం కూడా మనం గ్రాండ్గానే చేస్తున్నాం. మరి కార్యక్రమాలన్నింటికీ మూలభూతమైన సీమ ముఖ్యంగా వారు దాన్ని 7 కాకుండా పుస్తకాలు రచించారు, కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి వారికి కూడా ఈ కార్యక్రమం సందర్భంగా ధన్యవాదాలు.
అధ్యక్షురాలు, నేనైతే ఎక్కువ మాట్లాడుతున్నా, ఎక్కువ మాట్లాడేసాను. నేను సంఘటనకి వెళ్తాను. నేను టీచర్, తెలుగు టీచర్. తెలుగు భాష అవుతుందా? అవునండి. ఓకే సార్, ధన్యవాదాలు. నేనైతే చాలా సందర్భాల్లో వీరిని గురువుగా, ఒక మా నాన్నగారితో సమానంగా, ప్రతినిధిగా, మా బాబాయిగా భావించిన, చాలా ఆత్మీయంగా ఉన్నాను. ఓకేనా? సంగారెడ్డి ఇంటికి వెళ్తే పొడిచికి పోయినట్టు అన్నీ భావిస్తారు. సత్కారం చేయవలసిందిగా స్వాగతిస్తున్నాను. మీరు నిర్వహణ కోసం కూడా ఆర్థికంగా కూడా సహకరించినటువంటి వారు, ఆర్థికంగా కూడా సౌజన్యమూర్తి. మా సార్ నిజంగా నాకు సంస్కృతంలో ఏమైనా డౌట్ వస్తే వారికే చేస్తా. ఏది దుష్ట సమాజం ఎట్లా ప్రయోగించాలి ఏంటి అనేది నిజంగా మన మరి చక్కటి కార్యక్రమానికి ఈ ధ్యానోగ్రాన్ని ఇచ్చిన పెద్దపల్లి నరసింహరావు ఆశ్రమం శ్రీజన్ సిటిజన్ క్లబ్ బాధ్యులందరికీ, ముఖ్యంగా ముందుగా వాళ్ళు ఎందుకంటే ఇలాంటి కరోనా మనకి ఇచ్చినట్టు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇలాంటి సభ్యులు కూడా విచ్చిన అధ్యక్షులు సత్యబాబు గారికి, అవధాని గారికి, మురళ గారికి, వచ్చే వాళ్ళందరికీ, ముఖ్యంగా మా కోరాన్ని పురస్కరించుకుని వచ్చిన మేడం గారికి చెప్పాలి. వారు కూడా వచ్చారు. వారు జీతాలను ఖచ్చితంగా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. మరి మీరు కూడా దీన్ని సహకరించాల్సిన కోరుకుంటా, మీరు కూడా సహకరించి సంతోషంగా ఉండాలి. వారి ఎందుకంటే పెండింగ్ మూమెంట్ వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉండాలి సార్. మరి కార్యక్రమం అధ్యక్ష అభినందనలు.